కనకధారకు స్వాగతం. ఈ రోజు నుండి కనకధార పారాయణం మనం స్టార్ట్ చేసామండి. ఈ రోజు స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ 3 వరకు కంటిన్యూగా చేసిన వాళ్ళకైతే అవుతుంది. ఇన్ కేస్ మధ్యలో ఎవరికైనా గ్యాప్ వస్తే కనుక మీరు కౌంట్ చేసుకొని లాస్ట్ ఇంకా ఉద్వాసన చెప్పొచ్చు అనమాట. కనకధార పారాయణం గురించి మొన్న మనం వీడియో పెడితే దాని కింద కొంతమంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఈ వీడియో అనమాట. ఇది నేను స్టార్ట్ చేసి 7 years అయిందండి. నాకు కూడా తెలీదు నేను ఇంత కంటిన్యూగా చేస్తాను అని చెప్పేసి. ఏ సంవత్సరం అయితే నేను స్టార్ట్ చేశానో కనకధార పారాయణం ఆ సంవత్సరం నుండి నిజంగా లైఫ్లో మిరాకిల్స్ అంటే ఏంటి అన్నది నాకు తెలిసిందనమాట. అసలు కనకధార పారాయణం ఎలా స్టార్ట్ చేశాము అంటే నాకు ముందు నుండి అమ్మవారంటే ఇష్టమే. కాకపోతే ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకునేదాన్ని. కాకపోతే అనుకోకుండా నా లైఫ్లోకి సంకీర్తనమ్మ వచ్చి చెప్పారనమాట, నీకు బాగుంటుంది, కాకపోతే నువ్వు అమ్మ పూజ చేయు, జస్ట్ 2-3 మంత్రాలు ఇస్తాను, అవి చదువుకో, నీది నీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక షాప్లో కలిసినప్పుడు అక్క నాకు చెప్పారనమాట. ఇంకంతే, అక్కడి నుండి నేను అక్కకు కనెక్ట్ అయిపోయాను. ఒక రోజు నాకే ఒక కల వచ్చింది, కనకధార పారాయణం చేసుకుంటే బాగుంటుంది అని ఏదో సమ్వాట్ అట్లా అనిపించిందండి. అంతే, ఇంకొక 2 daysలో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అనగా నేను కనకధార పారాయణం స్టార్ట్ చేశాను. యూట్యూబ్లోనే చూసాను అసలు అది చేయడం ఏంటి. అంతకుముందు ఆ పేరు కూడా నాకు తెలీదు. చూస్తే చాలామంది చేస్తున్నారు, చేయాల్సిన విధానం ఏంటి అన్నీ నేను యూట్యూబ్లో చూసుకొని నేను చేశాను అనమాట. ఏంటి అంటే కనకధార మనకి యూట్యూబ్లో ఉంటుంది లేదా బుక్లో ఉంటుంది. దాన్ని చూసుకొని కంటిన్యూగా 3 times చదువుకోవాలన్నమాట. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా, లేదా మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి చదువుకోవాలి. అలా బ్రేకులు చేస్తే మనకి టైం ఉండొచ్చు, ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కాబట్టి నేను మార్నింగే 3 times ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. కానీ సెకండ్ ఇయర్ నుండి మార్నింగ్ 3 times, ఈవినింగ్ 3 times నేను మా హస్బెండ్ ఇద్దరం చదువుకుంటున్నాం. ఇది 7th year నేను చేయడం. నాకైతే బాగా అనిపించిందండి. అందుకే మనకి ఛానల్ ఉంది కదా, అందరికీ బాగుంటుంది అనేసి నేను సజెస్ట్ చేస్తే లాస్ట్ 2 years నుండి చాలామంది చేస్తున్నారు, బాగుంది అని మంచిగా అనిపిస్తుంది, అమ్మ దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నామని చెప్పేసి చాలామందికి చెప్తూ ఉన్నారు. మంచి విషయమే కదా. పూజకు సంబంధించి నలుగురికి చెప్తే నలుగురు చేసుకుంటే వాళ్ళు చేసిన దాంట్లో కొంచెం పుణ్యం మనకు కూడా వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. అండ్ సంకీర్తనక్క చెప్పిన మంత్రాలు మాకు చెప్పండి అంటే ఓన్లీ అవి గురువులే చెప్పాలండి. గురుస్థానంలో ఉన్న వాళ్ళే మంత్రాలు ఇవ్వాలి, మనకిచ్చే అర్హత ఉండదు. సో ఎవరైనా గుళ్ళో పంతులు ఉంటే మీరు అడగండి, లేదా మీకు తెలిసిన వాళ్ళని, లేదా నండూరు గారు కూడా చెప్తూ ఉంటారు. కాళీ కుటుంబం అని మాకు ఒక గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయిన వాళ్ళకి సంకీర్తనమ్మ మంత్రాలు ఇస్తారనమాట. కాళీ కుటుంబంలో మేము జాయిన్ అవ్వాలి, నెంబర్ ఇవ్వమంటే నేను ఇవ్వలేనండి, ఎందుకంటే సంకీర్తనమ్మ ఒప్పుకోరు. ఆవిడ చెప్పినప్పుడే నేను నెంబర్ ఇవ్వగలుగుతాను. అక్క కలిసినప్పుడు నేను అడిగి మీకు చెప్తానమాట. ఇంతకీ కామెంట్స్ ఏమొచ్చాయి అని అంటే, కృష్ణ అని చెప్పేసి ఒక అమ్మాయి చాలా పాజిటివ్గా కామెంట్ రాసింది. ఏంటి అంటే, నాకు చాలా ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉండే స్వప్న గారు, బట్ మీరు చెప్పిన తర్వాత కనకధార పారాయణం మీలాగా చదువుకోవడం నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అసలు నాకు తెలియకుండానే ఏదో ఒక రూపంలో నాకు వర్క్ వచ్చింది, మనీ వస్తుంది, ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తొందరలో క్లియర్ అవుతాయని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ అమ్మవారికి నేను దండం పెట్టుకున్నాను. నేను బతికున్నన్ని రోజులు కనకధార పారాయణం ఇలా చేసుకుంటాను అని. నిజంగా కృష్ణ మెసేజ్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, నేను ఎందుకు అలా అమ్మకి ప్రామిస్ చేయలేదు, ఏదో ఒకటి చేయాలి కదా అని నేను ఈరోజు పొద్దునే అనేసుకున్నాను. థ్యాంక్ యూ కృష్ణ. ఇలాగే మీకు అనిపించింది, మీరు ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ మాకు కామెంట్స్ చేస్తే మాలో కూడా ఏమైనా చేంజెస్ ఉంటాయి. ఎవరి లైఫ్ అయినా సరే అండి, ప్రతిరోజు ఒక లర్నింగే. సో వీళ్ళు చెప్తే వినాలా, వాళ్ళు చెప్తే వినాలా అన్నది కాదు, మంచి విషయం ఎవరు చెప్పినా సరే మనం తీసుకోవచ్చు. సో కృష్ణ చెప్పిన తర్వాత నాకు అనిపించింది, నేను కూడా లైఫ్ లాంగ్ నేను ఉన్నన్ని రోజులు అమ్మ కనకధార పారాయణం చేసుకుంటాను. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. రుక్మిణి మనకి కామెంట్ చేశారు. ఏంటి అంటే, అక్క ఓన్లీ గౌరమ్మని పెట్టి పారాయణం చదువుకుంటే చాలా అంటే, ఎప్పుడైనా సరే మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు సంకల్పం తీసుకున్నప్పుడు పసుపు గౌరమ్మని పెట్టుకుంటాం. సో అన్ని రోజులు మనం అనుకున్న 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు మన శక్తి కొద్దీ మనం పెట్టుకున్న అన్ని డేస్లో గౌరమ్మని పెట్టుకొని మనం ఫ్లవర్స్ వేస్తాం. పారాయణం చదువుకున్న తర్వాత మీకు కుదిరితే ప్రసాదం చేసి పెట్టండి, లేదా బెల్లం ముక్క, లేదా అట్టిపండ్లు సమర్పించుకున్నా సరిపోతుంది. ఇంకొకరు అడుగుతున్నారు ఏంటి అంటే, కనకధార పారాయణం మనం 3 times చదువుకోవాలి అని చెప్పారు కదా, మనం మార్నింగ్ చదువుతున్నాం, ఈవినింగ్ ఇంకేమైనా పూజ చేయాలా, ఈవినింగ్ ఏం చేయాలి అంటే, ఈవినింగ్ కూడా చదువుకోండి మీకు టైం ఉంటే, లేదా ఈవినింగ్ లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి, లేదా అమ్మవారి అష్టకం ఉంటుంది, లక్ష్మీ అష్టకం, అదైనా చదువుకోండి. ఒక పని చేయండి, పొద్దున 3 సార్లు చదువుకున్న తర్వాత సాయంత్రం మీకు టైం ఉందనుకోండి, లక్ష్మమ్మ అష్టోత్తరం చదువుకోండి, అష్టకం కూడా చదువుకోండి. సో అప్పుడు బాగుంటుంది, మీరు అష్టోత్తరం చేసినట్టు అవుతుంది, అష్టకం చదివినట్టు అవుతుంది, పారాయణం కూడా ఫినిష్ చేసినట్టు ఉంటుంది. 3 సార్లు చదువుకోవడం వీలు లేని వాళ్ళు ఒక్కసారైనా ఏదైనా సంకల్పం తీసుకొని మనం చదువుకునే దాన్నే పారాయణం అంటారండి. 3 times చదువుకోవాలి అని చెప్తారు. సో అది మనకి వీలుంటే చదువుకోండి, లేదా ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చదువుకోండి. మీరు 30 సార్లు మనసు పెట్టి చదవకపోతే అది వేస్టే. ఒక్కసారి మనసు పెట్టి చదివినా ఫలితం ఉంటుంది.
నెక్స్ట్ రాధిక మనకి కామెంట్ చేశారు, తమలపాకులని ఎలా పెట్టాలి, వాయనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి స్వప్న అని చెప్పి. సో నాకు కూడా ఈ డౌట్ చాలా ఉండేదండి. నేను చాలామందిని అడిగాను, సంకీర్తనకు కూడా నాకు చెప్పారు. ఏంటి అంటే ఈ కాడలు ఎప్పుడు ఇలా ఉండాలన్నమాట. మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఇలా ఉండాలి, తొడిమ పైకి ఉండాలి. అండ్ కాడలు లేని తమలపాకులు మనం ఎప్పుడు వాడకూడదు, వాయనానికి కూడా ఇవ్వకూడదు. చినిగిపోయిన తమలపాకులు పూజకు కానీ వాయనానికి కానీ మనం అస్సలు వాడకూడదు. ఇలా పూజకు పెట్టేటప్పుడు, దేవుడికి పెట్టేటప్పుడు కూడా ఇలాగే పెట్టాలి. తొడిమలు పైకి ఉండాలి, మనకి ఆకు చివర కిందకు ఉండాలి. నెక్స్ట్ మాధవి లత గారు కామెంట్ రాశారు, స్వప్న ఇంట్లో పసుపు గౌరమ్మని పెట్టి నేను పారాయణం చేసుకుంటున్నాను. అయితే నాకు ట్రావెల్ వచ్చింది మధ్యలో, నేను ఇక్కడ ఇంట్లో పసుపు గౌరమ్మ నుంచి బయటికి వెళ్ళి అక్కడ నేను పారాయణం చేసుకోవచ్చా అని. అయితే సెకండ్ ఇయర్ అనుకుంటా అండి, నాకు యశుకి అర్జెంటు ఒక షూట్ వచ్చింది. సో అప్పుడు నేను ఇంట్లో పసుపు గౌరమ్మని పెట్టుకున్నాను. కనకదార పారాయణం జరుగుతుంది 10 రోజులు 11 రోజులు అయ్యింది. కానీ షూట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశాము అంటే, నేను అక్కడ పారాయణం చేసుకున్నాను పొద్దున. ఇంట్లో మా హస్బెండ్, అంటే ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం కదా, ఇక్కడ మా ఆయన చేసుకుంటున్నారు. ఇంట్లో పసుపు గౌరమ్మ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం పూజ చేసుకోవాలండి. ఇంట్లో మా ఆయన చేసుకున్నారు, వీడియో కాల్లో నేను అక్కడ చేసుకున్నాను. అక్కడ నుండి దండం పెట్టుకున్నాను. ఎందుకంటే నేను నా వర్క్ని స్కిప్ చేయలేను, పూజని కూడా స్కిప్ చేయలేను. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా, ఇప్పుడు మీ హస్బెండ్ అయినా, లేకపోతే మీ అబ్బాయి అయినా, లేకపోతే మీ అత్తగారన్నా ఎవరైనా ఉంటే వాళ్ళతో పూజ ఇక్కడ చేయిస్తూ మీరు అక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని చేసుకోవచ్చండి. అంటే నేను అలా చేశాను. అమ్మకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అమ్మవారే కదా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ మాలతి గారు అడుగుతున్నారు, పసుపు గౌరమ్మ కంపల్సరీ పెట్టుకోవాలంటే అవసరం ఏం లేదండి. అంటే మనం సంకల్పం తీసుకొని కంపల్సరీ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా కుదిరితే కనుక పసుపు గౌరమ్మ పెట్టుకొని చేసుకోండి. లేదు అంటే నార్మల్గా, ఇప్పుడు మా పెద్ద చెల్లి ఉంది సరిత, తను పసుపు గౌరమ్మ ఏం పెట్టుకోదు, కానీ కనకదార పారాయణం 21 డేస్ నాతో పాటు కంటిన్యూగా చేస్తుంది. నెక్స్ట్ మనకు ఒక కామెంట్ వచ్చిందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పూజ, ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్షేత్రం, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవాలయం అలా వచ్చొస్తుంది అంటాం కదా. మన వీడియోస్ చూసి కనకదార చదువుతూ రోజు 365 డేస్ 3 పూటల 3 సార్లు దుర్గా భవాని గారు చదువుకుంటున్నారంట. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే టైం తీసుకొని మరి అమ్మవారి కోసం టైం కేటాయిస్తూ 3 సార్లు, అంటే ఎంత నోటికి వచ్చినా సరే 5 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. మార్నింగ్ 15 మినిట్స్, ఆఫ్టర్నూన్ 15 మినిట్స్, ఈవినింగ్ కూడా 15 మినిట్స్ చదువుకుంటున్నారు. 15 to 20 మినిట్స్ పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫాలో అవుతున్నందుకు. అండ్ చాలా చాలా మంచిది కూడా. నెక్స్ట్ కీర్తన గారు అడుగుతున్నారు, రెండో శుక్రవారం, శ్రావణ మాసం రెండో శుక్రవారం నుండి స్టార్ట్ చేయొచ్చా అంటే స్టార్ట్ చేయొచ్చు అండి. యాక్చువల్లీ ఇదే మాసంలో ఇప్పుడే స్టార్ట్ చేయాలని ఏం లేదు. కానీ శ్రావణ మాసం అంటే అమ్మవారి మాసంగా మనం చెప్పుకుంటాం, కార్తీక మాసం అంటే శివయ్య మాసంగా చెప్పుకుంటాం. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన మాసంలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అందులో మనం నాన్ వెజ్ తినం కాబట్టి ఈ మంత్లో స్టార్ట్ చేస్తాం అనమాట. నేనైతే ఇలా అనుకొని మన గ్రూప్లో వాళ్ళందరికీ నేను చెప్పాను. బట్ మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. 21 డేస్ కౌంట్ చేసుకోండి, మీకు ఇష్టం ఉన్నన్ని రోజులు, మీకు కుదిరినన్ని రోజులు కౌంట్ చేసుకొని చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఈ మాసంలో చేసిన తర్వాత మధ్యలో ఏదైనా ఆర్థికంగా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అనుకున్న పని అవ్వట్లేదు అంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఇయర్లో కూడా స్టార్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంతెందుకు అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళనే కాదు, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా, ఇంకా ఇలాగే లైఫ్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఇయర్ మొత్తం చదువుకునే వాళ్ళు ఉంటారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను, మా అమ్మ, మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి, మా ఆడపడుచు వాళ్ళు, యశు, అర్చన, నిధి, అందరం రోజు చదువుకుంటామండి కనకదార. కాకపోతే ఇప్పుడు మటుకి స్పెషల్గా పారాయణం చేస్తామన్నమాట. ఇలాగే మనకి కర్ణాటక నుండి కొన్ని కామెంట్స్ వచ్చాయి, అలాగే వైజాగ్ నుండి, విజయవాడ నుండి, డిఫరెంట్ ప్లేసెస్ నుండి. సో అడుగుతూ ఉన్నారనమాట. అండ్ కొంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు, కొంతమంది మేము జాయిన్ అయ్యాం అని చెప్పి చాలామంది పాజిటివ్గా చేస్తున్నారు. ఒకరు ఒక పనిని స్టార్ట్ చేస్తే మనతో పాటు మేము ఉన్నాము అని చాలామంది వెనకాల జాయిన్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. మీరు ఇచ్చే సపోర్ట్ కూడా అలాగే ఉంది. మనందరం కలిసి ఇలాగే అమ్మవారికి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, లేకపోతే ప్రతి సంవత్సరం కనకదార పారాయణం, వారాహి నవరాత్రులు, మాతంగి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, ఇలా అన్నీ కలిసి చక్కగా చేసుకున్నామండి. ఇవన్నీ చేసిన తర్వాత అమ్మ మనందరినీ మంచిగా చూడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. వచ్చే డేస్ అన్నీ మంచి డేసే. అండ్ ఎప్పుడైనా చదువుకోవచ్చా, పొద్దున కుదరకపోతే మధ్యాహ్నం, సాయంత్రం అని అడుగుతున్నారు. ఎప్పుడైనా చదువుకోవచ్చు అండి, మనకి వీలున్నప్పుడు. మనం వంట చేస్తున్నప్పుడు చదువుకోవచ్చు, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు చదువుకోవచ్చు, ట్రావెల్ చేస్తున్నప్పుడు చదువుకోవచ్చు. నేను యశు అయితే కార్ ఎక్కగానే కనకదార పారాయణం పెట్టుకునే వాళ్ళం అప్పట్లో. అంటే మాకు నోటికి చదవడం వచ్చేది కాదు. సో అట్లా కార్లో వెళ్తూ వింటూ మాకు నోటికి వచ్చేసింది అనమాట. ఎప్పుడైనా సరే అండి, పడుకునేటప్పుడైనా కొంచెం చదువుకొని పడుకోవచ్చు, మనకు కుదిరినప్పుడు చదువుకుంటే సరిపోతుంది. సో అందరినీ
మంచిగా చూడాలి, అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇలాగే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను చెప్తాను. మరొకసారి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అమ్మ దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూ ఉండండి, కనకదారని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. బాయ్.